అందరికీ నమస్కారం. నేను మీ లక్కీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చదరంగం ప్రపంచంలో సెన్సేషన్, ప్రపంచ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సెన్ను అతని సొంత నేలపై నార్వేలో ఓడించిన తెలుగు తేజం గుకేష్ డి. గ్రాండ్ మాస్టర్ అయిన కార్ల్సెన్పై గుకేష్కు ఇది తొలి విజయం. ప్రజ్ఞానంద తర్వాత కార్ల్సెన్పై గెలిచిన రెండో భారతీయ ఆటగానిగా నిలిచారు. 2025 మే 31 ప్రపంచ చెస్ చరిత్రలో మైలురాయి. తనకు 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే ప్రపంచంలోనే యంగెస్ట్ చెస్ ఛాంపియన్ అవ్వాలని అనుకున్నారు. అతనికి 18 సంవత్సరాల వయస్సులో తాను అనుకున్న కలను నెరవేర్చుకున్నారు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. 2025 నార్వే చెస్ ఛాంపియన్షిప్. ఇది ప్రపంచ చెస్ టాప్ ప్లేయర్ల మధ్య జరిగిన అత్యున్నతమైన పోటీ. ఇందులో గుకేష్కు 6వ రౌండ్ ప్రత్యర్థిగా ఉంది మరెవరో కాదు, వరల్డ్ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సెన్. అతని సొంత నేలపై నార్వేలో అతనినే తలదన్నే విధంగా ఆడిన గుకేష్ కేవలం ఆటను గెలవడమే కాదు, ఆటంతా డామినేట్ చేశారు. ఓపెనింగ్ నుంచే కూల్గా, కాన్ఫిడెంట్గా ఆటను సాగించి మధ్య గేమ్లో బలమైన మూవ్స్తో కార్ల్సెన్ను ఒత్తిడిలోకి నెట్టి చివరికి 52 మూవ్లో కార్ల్సెన్ చేతులెత్తేయడంతో గుకేష్ గెలిచారు. అతని విజయానికి ప్రపంచ చెస్ అభిమానులు ఆశ్చర్యపోయారు. గుకేష్ విజయం దేశవ్యాప్తంగా సెలబ్రేట్ అవుతుంది. నార్వే చెస్ ఛాంపియన్షిప్లో చరిత్రను సృష్టించిన గుకేష్ ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా హాట్ టాపిక్గా మారారు. ఈ విజయం కేవలం ఆటగాడిగా గుకేష్ వ్యక్తిగత గెలుపు మాత్రమే కాదు, భారతదేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా ఎత్తిపోతుంది. నార్వే చెస్ ఛాంపియన్షిప్లో విజయం సాధించిన గుకేష్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రపంచ చెస్ మేధావి విశ్వనాథ్ ఆనంద్ గారు అతనికి కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. నార్వే చెస్ ఛాంపియన్షిప్ 2025లో 6వ రౌండ్లో వరల్డ్ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సెన్పై గుకేష్ విజయం అతని ప్రతిభ, అంకితభావాన్ని తెలియజెప్తుందని మోడీ అన్నారు. గుకేష్కు ఇలాంటి మరెన్నో అద్భుత విజయాలు సిద్ధించాలని మోడీ వ్యాఖ్యానించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను మరిన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలానే లాంగ్ వీడియో కోసం మన ఛానల్ను వీక్షించండి. జై హింద్, జై భారత్.